ఒక అబ్బాయి డిగ్రీ చదువుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మకి 2 కళ్ళు కనబడవు, గుడ్డిది. వాళ్ళ అమ్మకి కళ్ళు కనబడకపోవడం వల్ల ప్రతి పని ఆ అబ్బాయికే చెప్పేది. ఆ అబ్బాయి ఏంది మా అమ్మ విసిగిస్తుంది ఊరుకూరని చెప్పి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని ఒక ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తాడు. డిగ్రీ తర్వాత ఆ అబ్బాయికి అమెరికాలో ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు. తనతో పాటు వాళ్ళ అమ్మని తీసుకెళ్తే వాళ్ళ భార్యకి తన గొడవలు వస్తాయని చెప్పి వాళ్ళ అమ్మని ఓల్డేజ్ హోమ్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల తర్వాత ఓల్డేజ్ హోమ్ యొక్క ఓనరు ఆ అబ్బాయికి ఫోన్ చేసి, బాబు మీ అమ్మ చనిపోయిందని చెప్తాడు. ఆ అబ్బాయి ఒక్కడే అమ్మ శవాన్ని చూడడానికి ఇండియాకి వస్తాడు. అప్పుడు ఆ ఓల్డేజ్ హోమ్ యొక్క ఓనర్ చెప్పిన మాటలు విని ఆ అబ్బాయికి కళ్ళల్లో నీరు కారిపోతాయి. బాబు నువ్వు మీ అమ్మ గుడ్డిదని చెప్పి మీ అమ్మని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్ళిపోయావు. వాస్తవానికి మీ అమ్మ గుడ్డిది కాదు. నువ్వు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నీకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో నీ 2 కళ్ళు పోతాయి. ఈ ప్రపంచంలో నువ్వు చీకటితో జీవించలేవని చెప్పి మీ అమ్మ తన 2 కళ్ళను నీకిచ్చి తను గుడ్డిదానిగా మారిపోయింది. ఈ లోకంలో నువ్వు ద్వేషించిన తిరిగి నిన్ను ప్రేమించేవారు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అమ్మ చేసే ప్రతి పని మన కోసమే. అమ్మ ప్రేమను గుర్తించండి, అమ్మతో సమయాన్ని గడపండి. అమ్మ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.